ఫ్రెండ్స్, కటింగ్ వీడియో ఇది బ్లౌజ్ కటింగ్ వీడియో చూడండి. చెస్ట్ వచ్చేసి 18.5 ఉంది. నడుము లూజ్ వచ్చేసి 28 ఉందండి. నడుము లూజ్ వచ్చేసి 4 భాగాలు చేసుకుంటే మనకు వచ్చేసి 4 భాగాలు చేసుకుంటే 7 ఇంచులు వస్తుంది. చెస్ట్లో మనం ఒక పక్కనే కొలుస్తాం కాబట్టి 8.5కు 9కి ఒక గెర ఎక్కువ వచ్చిందండి. ఇది ఒక 1/2 ఇంచు మనం కుట్లకు వదిలిపెట్టేసుకోవాలి. ఇలాగా ఇంకా చూడండి, ఇలాగా ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని మనం బ్లౌజ్ ఎంతుందో చూసుకుందాం. ఇది వచ్చేసి 70 సెంటీమీటర్లే ఉందండి బ్లౌజ్. ఇది ఇలా ఇక్కడికి ఒక గెర్ర కొద్దిగా పైకి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలా నడుము లూజ్ వచ్చేసి మనకు 7 ఇదిగోండి, 7 ఇలా పెట్టేసుకున్నాం. 7 తర్వాత ఒక 1 ఇంచ్ అంటే మనకి ఎనికిలా టక్స్ వేయడానికి దాని కొరకు. తర్వాత మిగతా వచ్చేసి ఒక 2 ఇంచులు ఎగస్ట్రా క్లాత్ కోసం మనకు. అలాగే వచ్చి చెస్ట్ కొత్త వచ్చేసి 9కి ఒక గెర ఎక్కువ ఉందని చెప్పాను కదా, ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా తర్వాత ఒక 2 ఇంచులు మళ్ళీ ఎగస్ట్రా క్లాత్ పెట్టేసుకోవాలి మనం. ఇలాగా ఇవి డ్రా చేసుకుందాం మనం. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇది కూడా ఇలా డ్రా చేసుకోవాలి. మనకు అప్పుడే చెస్ట్ కొలత తీసుకుంటే కొందరికి కరెక్ట్గా ఉంటుంది, కొందరికి ఇలా క్రాస్గా వస్తుందండి. ఇదిగోండి, ఇలా మనం నడుము కొలత చూసుకోవాలా, చెస్ట్ కొలత చూసుకుంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. వీళ్ళు వచ్చేసి ఇప్పటికి నా దగ్గరనే పాత కస్టమరే అండి. వీళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మది కూడా తీసుకొని వచ్చారు. బ్లౌజులకు చాలా నీట్గా వస్తుందని చూడండి. నెక్ వచ్చేసి 2 ఇంచులు పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, 2 ఇంచులు నెక్కు. షోల్డర్ వచ్చేసి షోల్డర్ చూసుకుందాం. మనం ఎగస్ట్రా కొద్దిగా షోల్డర్ వచ్చేసి ఇక్కడికి ఒక 1/2 ఇంచు కొద్దిగా. ఎంత వచ్చింది మనకు? 5 ఇంచులు వచ్చేసిందండి. 5.5 వచ్చిందండి. ఇదిగోండి, 5.5 మొత్తం. వీళ్ళ షోల్డర్ వచ్చేసి మనకు 5.5. తర్వాత సంకరౌండ్ వచ్చేసి నేను 5.5 పెట్టేస్తున్నాను. మనం మళ్ళీ తర్వాత చూసుకుందాం. ఇక్కడ కూడా కరెక్ట్ 5.5 వచ్చింది, నేను చూసుకుందాం. కరెక్ట్గా ఉందండి. ఇది కూడా ఇలా డ్రా చేసుకుందాం మనం. ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇవి కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి మనకు 1.5 పెట్టేసుకోవాలి. అంటే 1కి 2 గెరలు పెట్టేసుకోవాలి. ఇలా క్రాస్గా తీసుకోవాలి. ఇలా తర్వాత వచ్చేసి మెడ నెక్ ఎంత ఉందో చూసుకుందాం. పొడుగు వాళ్ళ ఆల్తి బ్లౌజ్ పట్టుకొని ఇలా చూసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడి దాకా ఉంది. తర్వాత కొద్దిగా పైకి అంటే మనం కుట్టేసరికి కిందికి దిగేస్తుంది. తర్వాత ఇది కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా తర్వాత ఇది కూడా సేమ్ ఇలానే డ్రా చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మనం వచ్చేసి ఇదే కట్ చేసుకోవాలని, ఇది కట్ చేసుకోకూడదు. 2వ గెర మీకోసం ఒక చూపిస్తున్నాను నేను. ఆల్రెడీ 2 గీతలు గీసి చూపిస్తున్నానంటే మనకి ఇది వచ్చేసి ఇది కట్ చేసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి.
ఇలాగా రౌండ్ ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ నుండి టేపును ఇలా సగానికి మర్చుకొని మనకి ఎనికిల డాట్ పొడవులో వేసుకోవాలి కదండి, దాని పొడవు. ఆ పొడవు కూడా సేమ్ వీళ్ళకి ఎంత ఉందో అంతే చూసుకుందాం మనం. మూడు ఇంచులు ఉందండి, 3 ఇంచులు ఇలా పెట్టేసుకుందాం. ఇలాగా ఒక పావు ఇక్కడ, ఒక పావు ఇక్కడ, అంటే మనం 1 ఇంచు వదిలి పెట్టుకున్నాం కదా ఇక్కడ, అదే 1 ఇంచు ఇక్కడ వస్తుంది. అలా ఇలా క్రాస్గా ఇలా ఇలా. ఇప్పుడు వచ్చేసి మనము సంఖ చూసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. వీళ్ళ సంఖ ఎంత ఉందో మనం చూద్దాం. అక్కడ అన్ని కుట్లు పోయాయి, ఈ కుట్టు దగ్గర బాగుంది. జూమ్ చేసి చూపినాను బాగా. ఇదిగోండి, ఈ ఫస్ట్ కుట్టు ఉంది కదా మనం చేకంటే ఫస్ట్ కుట్టేసేది, ఆ ఫస్ట్ సగం దాంట్లో సంఖ రౌండ్ వచ్చేసి మనకు 5 ఇంచులు పెట్టానండి. సంఖ రౌండ్ మనకి ఎంత వచ్చిందంటే సంఖ లూజ్ వచ్చేసి 7.5 వచ్చిందండి. నేను అప్పుడు వచ్చేసి 5.5 పెట్టేసి ఆ వీడియో కట్ అయిపోయింది. మళ్ళీ పెట్టి ఇప్పుడు చూపిస్తున్నాను దీని మీద చూడండి క్లియర్గా. 5 ఇంచులు పెట్టేసుకున్నాను ఇక్కడికి 1కి 2 అంటే 1.5 ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు మనకు వచ్చేసి 7.5 రావాలి. ఇదిగోండి ఇలా రౌండ్ తిప్పుకుంటూ కరెక్ట్ 7.5 వచ్చేసింది మనకు. ఇక్కడికి 7.5 అంటే ఈ సైజు బ్లౌజ్కు 5 ఇంచులే పెట్టుకోవాలన్నమాట. ఇలాగా 5 ఇంచులు పెట్టేసుకోవాలి. సంఖ రౌండ్ వచ్చేసి మనకు ఇలా రౌండ్ ఉండేది కట్ చేసుకోవాలి. మనకు నెక్స్ట్ వచ్చేసి ఇంకో డౌట్ కూడా, కొందరు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు మీరు వచ్చేసి ఒక గుట్టు, అంటే మనకు కుట్టేది ఇక్కడ ఇలా ఒక గుట్టు పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ రౌండ్ కనపడుతుంది కదా, మనకు కుట్టు వేసుకునేసరికి ఈ విధానంగా వచ్చేస్తుంది అనమాట. మనకు చూడండి రౌండ్ కూడా ఎంత నీట్గా వచ్చింది చూడండి. మనం ఈ కటింగ్ వీడియో చూసినామంటే స్టిచ్చింగ్ వీడియో చాలా ఈజీ అండి. ముందు కటింగ్ నేర్చుకున్నామంటే అయిపోతుంది. ఇక్కడ వేస్తున్నాను చూడండి, సరిపోతుంది. ఇలా వేసుకోవాలి, మనం చూసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి, ఎక్కడ సరిపోతుంది. ఇలా ఇప్పుడు దీని చుట్టూ డ్రా చేసుకొని రావాలి. ఇది ఎట్లా ఉంటే అట్నే డ్రా చేసుకొని రావాలి. ఇలాగా ఈ కష్టం అనేది ఉండకూడదు దేనికి. ఈ రౌండ్ కూడా ఎలా ఉంటే అలా. ఇలా చాపిస్తూ అంటే కిందికి పడిపోతుందని నేను ఇలా అంటాను. సేమ్ ఇలానే డ్రా చేసుకున్నాక మనం ఇప్పుడు స్కేల్తో గీసుకున్నాం మనం. ఇదిగోండి చాపిస్తో గీసాను కదా, అచ్చు కిందికి పడిపోయింది ఇలా. తర్వాత వచ్చేసి మనం 2 ఇంచులు పెట్టాం కదా, ఇది ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇది మనం కుట్లో వదిలిపెట్టాం కదా, ఇది కూడా ఇలా డ్రా చేసుకోవాలి. ప్రతిదీ మనం ఏదైతే ఉందో అలా సింపుల్గా అన్నీ చూసుకొని డ్రా చేసుకోవాలి. మొత్తం ఎలా ఉంటే అలానే డ్రా చేసుకోవాలి.
సింపుల్గా ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసి మనం లోతు తీసుకోవాలి. లోతు అంటే ఇది ఫ్రంట్ భాగం కాబట్టి లోతు తీసుకోవాలి కంపల్సరీ. తర్వాత వచ్చేసి మనం నెక్ చూసుకుందాం. నెక్ ఎంతుందో ఇలా పెట్టైనా చూసుకోవచ్చు, లేదంటే మనం ఉక్సు పెట్టి టేప్ తోటి ఏదన్నా ఒక స్కేలో ఒకటి ఏదన్నా పెట్టేసుకైనా చూసుకోవచ్చు. నేను ఇలా పెట్టి చూస్తాను ఎప్పుడు. ఇదిగోండి ఇలా దీని కాడికి కొద్దిగా, లేదు మనం టేప్ తోటే చూసుకోవాలంటే కూడా అది కూడా చూపిస్తాను చూడండి. టేప్తో కూడా ఎలా పెట్టుకోవాలో. జాకెట్ కుక్స్లు పెట్టేసుకొని మనం చూసుకుందాం. ఇలా ఇప్పుడు పెట్టేసుకొని టేప్ తీసుకొని ఇలా కరెక్ట్ 7 ఇంచులు ఉందండి మనకి. ఇది కరెక్ట్ మనం కూడా 7 ఇంచులు వచ్చేసి చూడండి. కొద్దిగా పైకి తీసుకున్నాం మనం. అలా అయినా చూసుకోవచ్చు మనం, ఇలా అయినా చూసుకొని కరెక్ట్గా నిదానంగా బ్లౌజ్ ఎలా ఉంటే అలా కొలతలు తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి కొద్దిగా బయటికి మనకు ఉక్సు పట్టి కాజా పట్టి ఉంది కదా, దాని కొరకు ఇది వచ్చేసి రౌండ్ ఇలా ఇలా రౌండ్. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి చూద్దాం. ఇక్కడికి ఒకటి అంటే 1 ఇంచు మళ్ళీ వదిలిపెట్టుకోవాలి. ఈ క్రాస్ ఉంటుంది కదా, ఈ ఫస్ట్ ఉక్సు పట్టికా నుండి ఇదిగోండి ఈ క్రాస్ కాడికి పెట్టేసుకోవాలి. తర్వాత మనకు కుట్లులేకి అన్నిట్లకు కావాలా మనకు టక్స్ వస్తుంది. తర్వాత ఇక్కడ కుట్లకు వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు టక్స్ కావాలి, దానికోసం ఒక 1 ఇంచు ఇలా 1/2 ఇంచు అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక 1 ఇంచు అయినా పెట్టుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇలా వచ్చే తర్వాత మనకి ఇప్పుడు ఫ్రంట్ పొడవు కావాలంటే ముందరి పొడవు ఇలా ఇక్కడికి ఉంది. తర్వాత కొద్దిగా కిందికి. తర్వాత ఇవి చూసుకోవాలి మనం. ఇది వచ్చేసి ఇదిగోండి ఈ సంఖ దగ్గర నుండి క్రాస్ బెల్ట్ లాస్ట్ ఉంది కదా, దాని దగ్గర నుండి ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి కరెక్ట్ ఉంది. కొద్దిగా మనం కుట్టుంది. తర్వాత మనం ఈ ఉక్సు పట్టికా నుండి ఇది మనం మధ్యలో వేసింటాగా టక్స్, ఆ టక్స్ కాడికి ఇలా పట్టేసుకొని చూసుకోవాలి. ఇలా ఇలా ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడ ఒక 1 ఇంచు పొడవు వచ్చేసి 2.5. ఇలా సెంటర్లో టేప్ మార్చుకొని పెట్టేసుకోవాలి. ఇది ఎంత ఉందో చూద్దాం. ఇది 2 ఇంచులకు కొంచెం తక్కువ ఉందండి, ఒక గీర తక్కువ ఉంది 2 ఇంచులకు.
ఇదే మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ పొడి కూడా ఎంత ఉందో చూద్దాం. ఇది వచ్చేసి 2 ఇంచులో కొంచెం తక్కువ ఉందండి. మనం 2.5 పెట్టేసాం. 2 ఇంచులు కరెక్ట్ ఇదండి. 2 ఇంచులు ఇలా మొత్తం వచ్చేసాక మనం ఇదల్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తర్వాత మనకు ఒక 1 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వదిలిపెట్టుకోవాలి. ఇక్కడ వదిలేసుకొని ఇక్కడ క్రాస్ ఇలా క్రాస్. ఇది ఎందుకొరకంటే మనకు బ్లౌజ్కి వచ్చేసి ఉక్సు పట్టి కాడ కాజా పట్టి మనం ఉంటుంది కదా, అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రాకుండా ఈ విధానం పెట్టుకున్నాం అంటే మనకు ఎక్కడ గ్యాప్ అనేది రాదు. అంతేనండి. మనం ఎలా డ్రా చేసుకున్నామో మనం ఇదల్లా మొత్తం దాని విధానంగానే కట్ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చుకున్నాం. కుట్టేటప్పుడు మనకు ఇలా కుట్టేటప్పుడు ఇవి 2 ఒకటే సాట్లో వచ్చేస్తుందండి మనకి ఇలాగా. అయితే తర్వాత కొద్దిగా చేంజ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు సంక్రాంతి 7.5 వచ్చింది కాబట్టి మనం వచ్చేసి 3 ఇంచులో పెట్టుకోవాలి డౌన్. ఇలా డ్రా చేసుకొని 7.5 వచ్చింది కదా, ఇదే 7.5 ఇక్కడ పెట్టేసుకోవాలి మనం కరెక్ట్గా. చేయి లూజు ఇలా చూసుకోవాలి. షేప్ వస్తుంది. క్రాస్ బెల్ట్ ఇలా డ్రా చేసుకొని
వచ్చేసి 3.5. ఇక్కడ వచ్చేసి 3.5 పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు పెట్టేసుకోవాలి. ఇలాగా మనం ఇక్కడ పొడవు వచ్చేసి 4 ఇంచులు పెట్టేసుకోవాలి. తర్వాత డౌన్ వచ్చేసి 2.5 డౌన్ పెట్టేసుకోవాలి. అంటే కొందరికి మడత పడుతుంది అన్నప్పుడు మనం ఇక్కడ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇలా ఇదిగోండి, ఇది మనకు పాత కస్టమర్ కాబట్టి మన మీద నమ్మకంతో 80 సెంటీమీటర్లు తెచ్చిచ్చారండి. దీంట్లోనే మనం సర్చ్ చేసుకొని కుట్టుకోవాలి. అప్పట్లో ఇచ్చినవి వంట ఇవి. ఇదిగోండి, ఇవి క్రాస్ బిల్ట్లకు మనకు ఇలా ఈ క్రాస్ బిల్ట్ వచ్చేసి ఇవి సంక చిప్పలకు దానికి పడేస్తాయండి. ఇక్కడ ఇదిగోండి ఇలా ఇవే మిలిగించుకొని ఒక్క పీస్ మాత్రం పోగొట్టకుండా జాగ్రత్త పెట్టుకోవాలి. దీనికి మనం పైపింగ్ వేస్తేనే సరిపోయేదండి. హేమింగ్ ఏం పట్టదు, హేమింగ్ అనేది లేదు. ఎందుకంటే క్లాత్ లేదాడ, హేమింగ్ పెట్టలేదు, పైపింగ్ వేస్తున్నాను. ఈ కలర్ అన్న గ్రీన్ అన్న వేసుకుంటే పైపింగ్ సెట్ అయిపోతుంది. చేతులు కూడా లైనింగ్ లేదు కాబట్టి మనం వాళ్ళు వేరే క్లాత్ వేసుకొని వేయండి అక్క అని చెప్పారు. మనం వేరే క్లాత్ వేసేద్దాం. ఈ కటింగ్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఎందుకంటే ఆడాడ మనకు అతుకులు అనేది పడుతుంది కదా, ఎలా వేసుకోవాలా ఏం కథ అనేది కూడా కటింగ్ వీడియోలో చూపిస్తాను.